అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి దంపతులు నాగబాబు ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అయితే పవన్ కళ్యాణ్ నుండి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. ఏపీలో నుండి పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో తరలి వస్తున్నారంటూ ప్రచారం జరిగినా అలాంటిదేమీ లేదంటూ డిప్యూటీ సీఎం కార్యాలయం నుండి స్పష్టత వచ్చింది. దాంతో పవన్ ఎక్కడున్నారా, ఏం చేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. బిందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన వ్యక్తి, ఆ సంచలన రాజకీయవేత్త, సంచలన సినీ హీరో, సంచలన రాజకీయ పార్టీ వేత్త అయిన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గురించి ఆంధ్రప్రదేశ్ లో గానీ, ఇటు పక్క తెలంగాణలో గానీ, రెండు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ పవన్ ఎక్కడా అంటూ కూడా ఆ ప్రశ్నలు సంధిస్తా ఉన్నారు. పవన్ కోసం వెతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ కూడా చాలా మంది ఆ యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో కూడా సెర్చ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే ఎవరైతే వాళ్ళ మెగా బ్రదర్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య ఇద్దరు కూడా వెళ్లి అల్లు అర్జున్ పరామర్శించారు. వాళ్ళకి ఆ సంఘీభావం తెలిపారు, వాళ్ళకు తోడుగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ప్రతి ఒక్క ఆ చిన్న విషయానికి స్పందించి పార్టీలకు అతీతంగా పనిచేసే ఆ పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ కూడా ప్రతి ఒక్కరు శోధిస్తున్న పరిస్థితి ఉంది, వెతుకుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన మరొక బ్రదర్ అయిన నాగబాబు ఆయన ఇంటికి, అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్లారు. వాళ్ళ నాన్నని పరామర్శించారు, వాళ్ళ అమ్మని పరామర్శించారు. అలాగే ఏదైతే ఆయన భార్య ఉందో రెడ్డి, ఆమెను కూడా పరామర్శించిన పరిస్థితి. చిరంజీవి వెళ్లారు, వాళ్ళ అమ్మ నాన్నని, భార్యని పరామర్శించారు. నాగబాబు వెళ్ళాడు, వాళ్ళ అమ్మ నాన్నని పరామర్శించారు, వాళ్ళ భార్యని పరామర్శించారు, సంఘీభావం తెలిపారు, వచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆ పార్టీలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా, ఆ దేశాలకు అతీతంగా కూడా ప్రతి చిన్న విషయంలో అడుగు ముందుకేస్తే పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ కూడా ప్రతి ఒక్కరు శోధిస్తున్న పరిస్థితి ఉంది, వెతుకుతున్న పరిస్థితి ఉంది, ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే సోషల్ మీడియాలో ఎక్కువ ఎవరు ఏది శోధిస్తారో దాని మీద ఆ ఫేక్ వీడియోలు రావటం ఆనవాయితీగా మారిపోయిన నేపథ్యంలో ఆ పవన్ కళ్యాణ్ బయలుదేరాడంటూ కూడా ఒక వీడియోని కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ని పలకరించడానికి బయలుదేరాడని తెలియటంతోనే ఆ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా వైరల్ అయిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ బయలుదేరాడు అల్లు అర్జున్ పలకరించడానికి బయలుదేరాడు అంటూ వచ్చిన పోస్టే వైరల్ అయితే, పవన్ కళ్యాణ్ వెళ్తే ఇంకా ఎంత వైరల్ అయితే మనం అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అందరూ ఎదురు చూసి ఆ హైదరాబాద్ ఏదైతే ఓ పక్క స్టేషన్ గానీ, కోర్టు పక్కన గానీ అభిమానులు పెద్ద ఎత్తున కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. చివరికి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, ఆ ఫ్లైట్ ఎక్కాడు, స్పెషల్ ఫ్లైట్ ఎక్కి వస్తున్నాడు అంటూ కూడా పెద్ద ఎత్తున అభిమానులు పోస్టులు చేస్తున్న పరిస్థితి, అభిమానులు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఓ పక్క బన్నీ అభిమానులు గానీ, మరో పక్క మెగాస్టార్ అభిమానులు గానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు మొత్తంగా కూడా అందరూ ఎదురు చూస్తున్న ఆశ నిరాశ అయితే అయిందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ నుంచి ఏమాత్రం ఎలాంటి స్పందన రాకపోవడంతో ఒక్కసారిగా నిరాశ చెందిన పరిస్థితి అయితే అయింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా ఆ ప్రత్యేక విమానంలో తరలి వస్తున్నారంటూ వచ్చిన ప్రచారం మొత్తం కూడా ఉచితదని తెలియటంతో అందరూ నీరసపడిన పరిస్థితి ఉంది. ఎందుకు పవన్ కళ్యాణ్ రాలేదంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ క్వశ్చన్ మార్క్ పెట్టుకొని ఎదుగుతున్న పరిస్థితి ఉంది, శోధిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎందుకు ఆ పవన్ కళ్యాణ్ రాలేదు, పవన్ కళ్యాణ్ ఎందుకు పరామర్శకు బయలుదేరలేదు, ఎందుకు చేయలేదు అనేది ప్రత్యేకంగా అందరూ అనుమానిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ నానా ప్రశ్నలు తలెత్తుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కి సంబంధించి హైదరాబాద్ లో ఉన్నాడా లేక విజయవాడలో ఉన్నారా అని ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో, వాట్సాప్ లో కూడా శోధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో తరలి వస్తున్నాడు అంటూ ప్రచారం జరిగిన అలాంటిదేమీ లేదంటూ కూడా డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి స్పష్టత రావడంతో అందరూ నిరాశ చెందిన పరిస్థితి అయితే ఉంది. దాంతో పవన్ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే చర్చ రచ్చ అయితే ఆంధ్రప్రదేశ్ లో గానీ, తెలంగాణలో గానీ పెద్ద ఎత్తున మొదలైంది. అయితే పవన్ కళ్యాణ్ కూడా ప్రతి ఒక్క జనరేషన్ లో మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించి ఎవరైనా సరే, అటు మెగాస్టార్ ఫ్యామిలీ గానీ, ఇటు పక్క
ఆ అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఫ్యామిలీలో గానీ, అలాగే నాగబాబు ఫ్యామిలీలో గానీ ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కానీ ట్రబుల్ షూటర్ లాగా రంగంలోకి దిగే పవన్ కళ్యాణ్ ఎందుకు ఇక్కడ రాలేదు అనేది మనం తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆ చిరంజీవి ఆ పెద్ద కూతురు ఆ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ వెళ్లి మాట్లాడొచ్చిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ఆ యాక్సిడెంట్ అయిన సందర్భంలో ఆ అక్క కూతురు ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళిన పరిస్థితి అయింది. ఆయన స్పెషల్ గా ట్రీట్ చేసిన పరిస్థితి ఉంది, స్పెషల్ గా డాక్టర్లతో మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇట్లా కుటుంబంలో ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా గానీ ట్రబుల్ షూటర్ గా పేరున్న పవన్ కళ్యాణ్ ఇంత పెద్ద సమస్యలో, ఇంత పెద్ద ఇబ్బందుల్లో, ఇంత పెద్ద అరెస్టుకు సంబంధించి కూడా ఆ అల్లు అర్జున్ కి ఆ పక్క సినీ ఇండస్ట్రీ పరంగా గానీ, వివిధ రాజకీయ పార్టీల నుంచి గానీ, అలాగే వైసీపీ పార్టీ అధినేత ఆ జగన్మోహన్ రెడ్డి గాని, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన పెద్దలు గాని, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్దలు గాని, అలాగే వివిధ రాజకీయ నాయకులతో పాటు వీవీఐపీలు, విఐపీలు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, బడా నాయకులు అందరూ కూడా ఆ సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి ఉంది. స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు కూడా, ఆ డైరెక్టర్లు సైతం, అలాగే హాలీవుడ్, బాలీవుడ్ సైతం కూడా పెద్ద ఎత్తున ఆ బన్నీకి ఆ పెద్ద ఎత్తున కూడా సపోర్ట్ వస్తున్న నేపథ్యం. కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ గానీ, పవన్ కళ్యాణ్ నుంచి కాల్ గానీ, పరామర్శించటం గానీ ఎందుకు రాలేదు? ట్రబుల్ షూటింగ్ ఆ హీరో అని కూడా కుటుంబంలో చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ కి పేరున్న నేపథ్యం. ఎందుకు పవన్ కళ్యాణ్ రాలేదు, పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ కూడా అభిమానులు అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. హేమబిందు. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.